ప్రపంచంలో ఇదివరకు ముందు చాలా యుద్ధాలు జరిగాయి, కానీ ప్రపంచం మొత్తం కలిసి ఒక యుద్ధంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. కాబట్టి ఈ యుద్ధంను మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్ వార్ అని అన్నారు. ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ యుద్ధం నిర్విరామంగా కొనసాగింది. కాబట్టి ఈ యుద్ధం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అంశంలా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో యూరోపియన్ల సైన్యం 6 కోట్ల మంది మరియు ఇతర దేశాల సైన్యం 1 కోటి మంది, అంటే మొత్తం 7 కోట్ల మంది పాల్గొన్నారు. అందులో 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది సామాన్య పౌరులు చనిపోయారు. మన భారతదేశం కూడా ఈ యుద్ధంలో భాగంగా 13 లక్షల మందితో కలిసి పోరాడింది. అందులో 74,187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 7 లక్షల మందికి పైగా శరీర అవయవాలు తెగి గాయాలు అయ్యాయి. ఈ యుద్ధం కారణంగా ఇదివరకు ముందు ఎప్పుడూ జరగని విధంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. మళ్ళీ ఇది తిరిగి కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టేంతలా మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అయితే 2 దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా ఎలా మారింది? అసలు అంతటి పెను విషాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ యుద్ధం సారాంశం ఏమిటి? దీనివల్ల ప్రపంచం ఏం కోల్పోయింది? అసలు మొదటగా ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us ఎంటర్ ఇంటు ది టాపిక్. మొదటగా యుద్ధం ఎక్కడ మొదలైంది? అది 1914వ సంవత్సరం. యూరప్ ఖండంలో ఉన్న కొన్ని అగ్రదేశాలలో ఆస్ట్రియా ఒకటి. ఈ ఆస్ట్రియా దేశం కొన్ని చిన్న దేశాలను పరిపాలిస్తూ ఈ దేశ ఆధిపత్యాన్ని ఆ చిన్న దేశాలపై చూపిస్తుండేది. అది నచ్చని కొన్ని దేశాలు ఆస్ట్రియా నుండి స్వాతంత్రం కావాలని తమ వ్యతిరేకతను చూపిస్తూ ఎన్నో నినాదాలు చేస్తున్నారు. వారిలో సహనం నశించి కొంతమంది తీవ్రవాదులుగా మారి ఆ ఆస్ట్రియా దేశ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. అలా ఆ ఆస్ట్రియా నుండి స్వాతంత్రాన్ని కోరుకుంటున్న దేశాలలో బోస్నియా దేశం ఒకటి. అయితే అదే సమయంలో ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్కు సోఫియా అనే యువరాణితో పెళ్ళయింది. అప్పుడు యువరాణితో కలిసి ఈ ఫెర్డినాండ్ యువరాజు తమ దేశమైన ఆస్ట్రియా దేశం యొక్క పరిపాలన కింద ఉన్న బోస్నియా అనే దేశానికి విహారయాత్రకు వెళ్తాడు. అసలే స్వాతంత్రం కోసం బోస్నియాలో ఉన్న సెర్బియన్స్ కొంతమంది ఈ ఆస్ట్రియా దేశంపై కోపంతో రగిలిపోయి ఆ దేశ చట్టాలను అధిగమించి తీవ్రవాదులుగా తయారయ్యారు. అయితే అలా తీవ్రవాదులుగా మారిన ఒక బోస్నియన్ సెర్బ్, అంటే బోస్నియాలో ఉన్న ఒక సెర్బియన్ జాతీయుడు ఈ ఆస్ట్రియా యువరాజును, యువరాణిని చంపేస్తాడు. ఈ వార్త ఆస్ట్రియా దేశంకు తెలుస్తుంది. దాంతో తమ దేశానికి పక్కనే ఉన్న సెర్బియాకు ఈ విషయాన్ని ఇలా చెప్తుంది: మా దేశపు యువరాజుని ఆస్ట్రియా దేశంలో ఉంటున్న మీ సెర్బియన్ జాతీయుడు హత్య చేశాడు. కాబట్టి మీరు ఈ సంఘటనకు కారకులైన అందరినీ బోస్నియాకు వెళ్ళి శిక్షించండి. మీకు మేము 24 గంటల సమయం ఇస్తున్నాము. ఈలోపు